తమిళనాడు రామనాథపురం జిల్లా పంబన్ తీరానికి చెందిన మత్స్యకారులు అరుదైన చేపను పట్టుకున్నారు. ఈ చేపను స్థానికంగా డూమ్స్ డే ఫిష్ అని పిలుస్తారు. రామేశ్వరం ఫిషింగ్ పోర్టు నుంచి సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్ఫ్ ఆఫ్ మున్నార్ సమీపంలో వేట ముగించుకొని తిరిగి వస్తున్నప్పుడు ఈ అరుదైన చేప వలలో చిక్కింది. సుమారు 6 కిలోల బరువున్న మెరుస్తూ పొడవుగా ఉన్న చేప చూసి మత్స్యకారులు ఆశ్చర్యపోయారు. సముద్ర గర్భంలో నివసించే ఈ చేపను శాస్త్రవేత్తలు ఓర్ ఫిష్ గా గుర్తించారు. జపాన్ తీర ప్రాంతాల్లో ఈ చేప దర్శనం భూకంపం లేదా ప్రకృతి విపత్తుల సూచనగా భావించడంతో దీనికి డూమ్స్ డే ఫిష్ అని పేరు వచ్చింది. గతంలో కూడా తమిళనాడులో అరుదైన సముద్ర జీవులు కనిపించాయి. 2024 ఆగస్టులో పుదుకొట్టై జిల్లా పాల్క్ బే ప్రాంతంలో వలలో చిక్కుకున్న అరుదైన డూమ్గా అనే సముద్ర జంతువును మత్స్యకారుడు కరుప్పయ్య తన సహచరులతో కలిసి రక్షించి సముద్రంలో విడిచారు. ప్రతి ఇంట్లో సీ ఫుడ్, ప్రతి రైతింట్లో వెలుగు. ఇదే మన ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రివల్యూషన్